హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాలు టాక్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏ గర్ల్స్ డే అవుట్ అనమాట. నైట్ అవుట్ కాదు, డే అవుట్. అంటే డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ పర్వాలేదు, ఇట్స్ ఓకే. సో ఈ గర్ల్స్ డే అవుట్కి ఫస్ట్ చాలామంది ప్లాన్ వేసుకున్నాం, బట్ అట్ లాస్ట్కి 4 మెంబర్స్ సెట్ అయ్యారు. సో ఫస్ట్ పర్సన్ వచ్చి లేక, నేను లేక మీట్ అయిపోయాం. నెల్లూరుకి వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలి. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చాలా కాన్ఫిడెంట్గా లేక నాకు రూట్ తెలుసు అన్నట్టు వెళ్తూ ఉంది, బట్ నాకైతే రూట్ తెలియదు. సో ఇంకా లేకని ఫాలో అవ్వడం తప్ప ఇంకేం లేదు. సో ఫస్ట్ చాలా 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 కాన్ఫిడెంట్గా నేను చెప్తూనే ఉన్నాను, మేబీ ఇది కాదు అనుకుంటా అని, కానీ అదే అన్నట్టు పోయింది. బట్ ఫైనలీ అది కాదు, వచ్చేసింది. ఇంకా అంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉందన్నమాట, ఈ రూటేనా లేదంటే ఇంకొక రూటా అని. ఇంకా ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నా, బట్ ఫైనలీ ఇదే అని అనుకొని కన్ఫామ్ అవుతూ చూసుకుంటూ పోతుంది. వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఏదో కనిపించింది, అదే అనుకుంటూ ఉంది. ఇప్పుడు లేక అని ఒక చిన్న కుక్క చూసి, సారీ కుక్క కాదు భయపడేది, లేక భయపడింది ఒక చిన్న కుక్క చూసి. సో ఆల్రెడీ టైం 10 అయిపోయింది, బట్ మేము ఇంకా లేట్ చేసే లోపల ఇంకొక 1 అవర్ అయింది. 11కి అలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు థర్డ్ ఫ్రెండ్ అంటే 4th మెంబర్ రావాలన్నమాట. 4th మెంబర్ డైరెక్ట్గా మూవీకి వచ్చేస్తానింది. మా ప్లాన్స్ ఏంటంటే మూవీ ప్లస్ ఫుడ్ అనుకున్నాము. సో మూవీకి వెళ్తూ ఉన్నాం, ఎంజీబీకి వెళ్తున్నాం నెల్లూరులో. ఇదంతా జరిగింది నెల్లూరులో. సో ఎంజీబీకి వచ్చేసాము. అంటే ఫస్ట్లో ఉన్నంత ఏం లేదు ఇప్పుడు ఎంజీబీ. ఫస్ట్లో అయితే చాలా బాగుండేది, అంటే నాకు చాలా నచ్చేది. ఇప్పుడు అంతా చేంజ్ చేసేసారు కంప్లీట్గా. ఇంకేముంది, బెస్ట్ ఆప్షన్ నెల్లూరులో అంటే ఇంకా ఇది ఒకటే, అందుకని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎంతైనా ఏ మాటకి ఆ మాటే చెప్పాలండి. ఒక మంచి డే మనకిష్టమైన ఫ్రెండ్స్తో, అది కూడా చాలా ఫన్నీ అండ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్గా వాళ్ళతో ఎంజాయ్ చేయాలంటే నాకైతే ఎప్పుడూ అదే ఉంటుంది మైండ్లో. హ్యాపీగా ఉండాలి, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పని. ఇదేంటో డిఫరెంట్గా ఉంది, ఒక పాండా కార్ అనమాట. ఇప్పటివరకు నేను చూడలేదు ఎంజీబీలో, కొత్తగా లాంచ్ చేశారేమో. ఇంకా ఎంజీబీలో కూడా చాలా డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి, జ్యువెలరీకి కానీ ఫ్యాషన్కి కానీ మొత్తం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ మూవీకి టికెట్స్ తీసేసుకోవాలి. యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అంటే గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీకి తీసుకుందాం అనుకున్నాం, బట్ గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీకి అది సీజన్ 3, సో ఇంకా 1, 2 చూడలేదు కదా అని చెప్పి ఉగ్రంకి తీసేసుకున్నాం. సో ఉగ్రంకి వచ్చి 11:45 అనమాట. మేము వచ్చేసి 11:10కి అలా వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పని ట్రెండ్స్కి వెళ్ళాము. సో ట్రెండ్స్లో కొన్ని చూసాం టాప్స్. ఇప్పుడు ఇదే అన్నమాట నా అవుట్ఫిట్. ఏముంది, నార్మల్ క్యాజువల్ అవుట్ఫిటే, టాప్ అండ్ బ్లాక్ జీన్స్ వేసుకున్నా. ఇంకా మిర్రర్ చూసి ఎలాగో ఆగను కాబట్టి అందుకనే ఒక చిన్న వీడియో. లేక అండ్ మాహిన్ ఇంకా వీళ్ళైతే ఏదో ఒక్కటైనా తీసుకుందాం అనుకున్నారు, బట్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ట్రెండ్స్ ఏజియో ఏంటంటే ఏజియోలో ఒక 50% ప్రైస్ ఉంటే దానికి డబుల్ ప్రైస్ ఉంటుంది ట్రెండ్స్లో. సో ఆన్లైన్ షాపింగ్ ఈజ్ బెటర్, అంటే ట్రెండ్స్కి అంటే సైజెస్ కానీ ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ ఉండొచ్చు, బట్ ప్రైస్ విషయంలో మాత్రం హాఫ్ ఆఫ్ ద ప్రైస్ తక్కువ. ప్రైస్ చూసి లేక సైడే చూసారా. సో టైం కూడా అయిపోయింది, ఇంకా మేము వచ్చేసాం మూవీకి. పాపం బ్రోకి టైం అయిపోతుంది అనుకుంటా మూవీకి, సో పరిగిస్తూ ఉన్నాడు. సో మేము ఫస్ట్ రాగానే మొత్తం కంప్లీట్గా బాయ్స్ అనమాట. ఇప్పుడు 100%లో 20% ఏమో ఉన్నారంతే. ఇందాక మేము కూర్చున్న సీట్ కూడా ఇప్పుడు మాకు సీట్ లేదు. ఇంకా ఆయిషా వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పి ఒక సైడ్కి వెళ్ళిపోయాం. వచ్చేసింది ఆయిషా, ఫాస్ట్గా వచ్చేస్తుంది, టైం అయిపోతూ ఉందని చెప్పని. ఇంకా ఆయిషా వచ్చేసింది నెక్స్ట్ మూవీకి. ఇప్పుడు ఎక్కడో ఏలో తీసుకున్నాం, అంటే ఏ అండ్ డి ఆప్షన్స్ ఇచ్చారు, బట్ మాకు ఎంజాయ్ చేయాలనుకున్నాం కాబట్టి ఏలో తీసుకున్నాము. ఇప్పుడు ఫాస్ట్గా ఏకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ అనమాట, లాస్ట్ కార్నరు. ఇవే మన సీట్స్. 6 ఉన్నాయి, బట్ 4 మనవి. సో ఇంకెప్పుడు మాహిన్ లేక ఎప్పుడు చూసిన హాయ్ చెప్తూనే ఉంటుంది. సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంటర్వెల్ ముందంతా ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, నాకైతే చాలా నచ్చింది. మేమైతే ఇంటర్వెల్లో ఏం తీసుకోలేదు, అంటే డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి ఇంటర్వెల్లో ఏం తీసుకోలేదు. సూపర్ మూవీ, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంక మూవీ అయిపోగానే ఇంకా లంచ్కి అని చెప్పి, బట్ లంచ్ టైం కాదు, 3 అయిపోయింది. ఇంకా అయినా కానీ
ఒక మంచి రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. ఎంజీబీలో కాకుండా బయట ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్దాం అనుకొని ఇంక వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఇంక గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఇంకా మంచి ప్లేస్ చూసుకొని స్టార్ట్ అయిపోవడమే. మాస్క్ కొంచెం కిందకి అనుకున్నాం, అసలు ఫేస్ ఏం కనిపించట్లేదు. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం. అంటే అంతకుముందు అంత లైటింగ్ ఏం లేదు ఎంజీబీలో, సో అంత క్లారిటీ ఏం లేదు, మొత్తం బ్లూయిష్ కలర్ లైటింగే. ఇంకా బ్రౌనీస్ ఉన్నాయి, సిజ్లింగ్ బ్రౌనీస్ ఉన్నాయి, ఇంకా స్మోక్ చాక్లెట్స్ ఉన్నాయి. అవన్నీ వద్దనుకొని నార్మల్గా చూసేసుకున్నాం. ఈ లాలీపాప్స్ చూసారా, గ్రూప్ లాలీపాప్స్ అండ్ సింగిల్ లాలీపాప్స్. సో మంచి బ్రౌనీస్ తీసుకున్నాము. 4 మెంబర్స్ 50 రూపీస్ తీసుకున్నారు ఈచ్ బ్రౌనీ. పర్లే, బట్ బెటర్, బాగానే ఉన్నింది. సో ఇంకా బ్రౌనీస్ తినేసి బయటకు వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు ఒక మంచి ఆటో చూసుకున్నాము. రెస్టారెంట్ ఫిక్స్ అయ్యేదానికి ఒక 5 మినిట్స్ లేట్ అయింది, అది క్లిప్ తీయలేదు. సో ఇప్పుడు ఎగ్జాటికా రెస్టారెంట్ మాగుంట లేఅవుట్ దగ్గరికి. అంటే అదొక డిఫరెంట్ వైబ్ రెస్టారెంట్ అనమాట, ఫారెస్ట్ వైబ్ రెస్టారెంట్. ఇదంతా ఎంట్రన్స్ ఏరియా. అంటే ఎవ్వరు లేరు యాక్చువల్గా. మేము ఏమంటుంటే మేబీ క్లోజ్ అయిపోయి ఉందేమో అనుకున్నాము. ఇంకెవ్వరు లేరు అసలు, ఒక సింగిల్ పర్సన్ కూడా కనిపించలేదు. ఎలాగో వేరే వాళ్ళు కనిపించి ఉంది రండి లోపలికి అంటే అప్పుడు లోపలికి వెళ్ళాం. ఒక మంచి సీట్ చూసేసుకున్నాం. ఇంకా లేక వెజ్ కాబట్టి పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసింది, మేము చికెన్ కర్రీ ఆర్డర్ చేసాం. ఇంకా గర్ల్స్ అంటే తెలిసిందే కదా, ప్రతిదీ మెమరీస్ అనమాట ఫుడ్. ఇంకా ఫుడ్ కూడా ఫిక్స్ చేసుకుని తినేయంగానే ఇంకా మంచి మంచి పేస్ట్రీస్ కానీ కేక్స్ కానీ చాలా బాగున్నాయి. నాకైతే చాలామంది చెప్పారు కేక్స్ అండ్ పేస్ట్రీస్ చాలా బాగుంటాయని. మేబీ ఫ్రెండ్ బర్త్డేస్ కూడా అక్కడే ఆర్డర్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంది మొత్తం ప్లేస్ కానీ, హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫొటోస్, ఇంత బాగా ఎంజాయ్ చేసినప్పుడు ఫొటోస్ తీయకుండా ఎలా వెళ్తాం. ఫొటోస్ కూడా దిగేసాము. ఫొటోస్ దిగేసి ఇంకా ఐషా ఎక్కడ కూర్చోందని మాత్రం ఎప్పుడు అడగకండి, ఎందుకంటే ఐషాని లేక ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. బట్ బుట్కా వల్ల అర్థం అవ్వట్లేదు. మాహిన్ మాత్రం ఆ కార్నర్లో ప్లేస్ ఆక్యుపై చేసేసింది. సరిపోయింది ఆటోకి. మాహిన్ అనుకుంటున్నాం, మాహిన్ దాక్కుంటుంది. సో హ్యాపీగా ఈరోజు కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. గర్ల్స్ డే, గర్ల్స్ నైట్ కాదు, గర్ల్స్ డే విత్ సో మచ్ పీస్, లవ్ అండ్ హ్యాపీనెస్. సో బై బై. ఇంకా రిటర్న్ అందరినీ ఎవరి ఇంట్లో వాళ్ళకి డ్రాప్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోవడం. సో మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ. బై బాయ్.